రైతులందరికీ నమస్కారం అండి. నేను ఈ వీడియోలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి మనకు కౌలు రైతులు ఉన్నారు కదా! వారు ఈ కౌలు కార్డులకి ఎలా అప్లై చేసుకోవాలి? వాటి ప్రాసెస్ ఏంటి? అలాగే ఈ కౌలు కార్డుల యొక్క ఉపయోగాలు ఏంటి? నేను అయితే ఈ వీడియోలో మీ అందరికీ నేను డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. వీడియోను చివరి వరకు చూడండి. రైతులకైతే చాలా ముఖ్యమైన వీడియో అన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి ఈ కౌలు రైతులు పొలము లేకుండా ఉంటారు కదా! వారు వేరే వారి యొక్క పొలాలనైతే సాగు చేసుకుంటూ ఉంటారు. ఈ సాగు చేసుకునే టైంలో వారైతే ఒక అగ్రిమెంట్ మీద రాసుకుంటారనమాట. అంటే నేను ఇన్ని సంవత్సరాల పాటు నా యజమాని యొక్క పొలాన్ని కౌలుకు తీసుకుంటున్నానని చెప్పి ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు కదా! ఈ అగ్రిమెంట్ రాసుకొని మనకు గవర్నమెంట్ నుంచి అఫీషియల్‌గా ఒక లెటర్ తీసుకోవడమే అనమాట ఈ కౌలు కార్డ్ అంటే. ఈ కౌలు కార్డు యొక్క కాల పరిమితి వచ్చేసరికి 11 నెలలు మాత్రమే అనమాట. ఈ 11 నెలలు దాటిన తర్వాత ఈ పొలము ఈ కౌలు రైతు నుండి ఒరిజినల్ యజమానికి అయితే ఆటోమేటిక్‌గా మనకు ఆన్‌లైన్‌లో మారిపోతుంది. కాబట్టి ఈ కౌలు రైతుకు ఈ 11 నెలలు మాత్రమే ఆ పొలం మీద అయితే పూర్తి హక్కులు అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ కౌలు రైతులకు కూడా మనకు ఈ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవ పథకానికి డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయించింది. వీరికి ఏంటంటే కనుక ఈ గవర్నమెంట్ అందించే అన్నదాత సుఖీభవ పథకం యొక్క డబ్బులు మొత్తం స్టేట్ గవర్నమెంటే వేస్తుందన్నమాట. కాబట్టి ఈ పథకం ఈ కౌలు రైతులకి పీఎం కిసాన్‌కి అయితే సంబంధం లేదు. మొత్తం స్టేట్ గవర్నమెంట్‌దే బాధ్యత అనమాట. కాబట్టి ఈ కౌలు కార్డును ఎలా పొందాలో నేనైతే ఇప్పుడు చెప్తాను. మొదట వచ్చేసరికి మనకు ఈ కౌలు రైతు యొక్క ఆధార్ కార్డు, అలాగే పొలం యజమాని యొక్క ఆధార్ కార్డు, ఫోటోలు, ఈ కౌలు రైతు ఫోటో, అలాగే యజమాని యొక్క ఫోటో, అలాగే యజమాని యొక్క పొలం పాస్బుక్ అంటే 1B అన్నమాట. ఈ యొక్క జిరాక్స్‌లు అన్నీ ఫస్ట్ వచ్చేసరికి యజమాని యొక్క 1B, యజమాని ఆధార్ కార్డు, అలాగే కౌలు రైతు ఆధార్ కార్డు, అలాగే కౌలు రైతు యజమాని యొక్క ఫోటోలు ఇవన్నీ తీసుకొని వెళ్ళి మనమైతే ఒక అగ్రిమెంట్ రాసుకోవాలన్నమాట. అది ₹100 స్టాంప్ మీద అయితే రాసుకోవాలి. లేదంటే కనుక మనము ఒక వైట్ పేపర్ మీదైనా రాసుకొని ఇద్దరు యజమాని అలాగే కౌలు రైతు ఇద్దరు రాసుకొని వీరు సంతకాలు చేసుకొని, అంటే సాక్షి సంతకాలు ఇవన్నీ చేసుకొని మనము ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ ఆ విలేజ్ యొక్క విఆర్ఓ గారికి అయితే ఇచ్చిన తర్వాత వీరు మనకు ఈ కౌలు రైతుకైతే కౌలు కార్డు జనరేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ వచ్చిన కౌలు కార్డుని మనము ఈ యొక్క విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అంటే మీ ఊర్లలో ఉంటారు కదా రైతు సేవా కేంద్రాల్లో, అక్కడ ఇచ్చినట్లయితే కనుక వీరు ఈ అన్నదాత సుఖీభవ పథకంకు అప్లై చేయడానికి వచ్చినప్పుడైతే వారు అప్లై చేయడం జరుగుతుందన్నమాట. ఇదండి ఈ కౌలు కార్డు అప్లై చేసుకునే ప్రాసెస్. అలాగే వీటికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ గురించి నేనైతే పూర్తిగా చెప్పడం జరిగింది. ఇంకా రైతులకు ఏవైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియోను మీ తోటి రైతులకు కూడా పంపించండి, వారికి కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.